హాయ్ శ్రవంతి. హాయ్. నా మీద ఎన్ని పంచులు పడతాయని భయంగా ఉంది. ఇదిగో చూడు ఫస్ట్ వన్. అందరూ అక్క అంటున్నారు. అక్కడ నాకు అందులో అందమైన అమ్మాయిని మీరు ఎలా అక్క అంటున్నారు అసలు? ఇదే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి చేస్తానని వెళ్ళాను నేను, కానీ స్లాంగ్ గొట్టాలు రీల్ పొంగటేసాను. బాబోయ్ ఇప్పుడు నన్ను ఇంటికి పిలిచేస్తారు. 1 month ఇంటి దగ్గర యాక్ట్ చేశాను. నేను డిప్రెషన్ లో ఉన్న ట్యాగ్ చేస్తే నన్ను ఇప్పుడు యాక్ట్ చేయడానికి పంపారు అనమాట. హాయ్ శ్రవంతి. హాయ్. ఈ పాడ్కాస్ట్ మొత్తంలో ఇప్పుడు నాకు నా మీద ఎన్ని పంచులు పడతాయని భయంగా ఉంది. ఇదిగో చూడు ఫస్ట్ వన్. అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం నువ్వే కనబడుతున్నావు గ్రేట్ గోదావరి సిరీస్ తో. నేను చూసాను అండ్ నాకు చాలా బాగా నచ్చింది. నిన్ను ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసాను నేను. ఒక మోనోలాగ్ చెప్తూ నువ్వు ఐ థింక్ ఇచ్చిపడేసావు. అదే స్టార్టింగ్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ద గ్రేట్ గోదావరి వెడ్డింగ్ సపరేట్ అనమాట, వేరేది ఫన్ అలా వెళ్ళింది. కానీ తర్వాత ఇప్పుడు ఫన్ చేస్తావు కొంచెం ఇన్స్టాగ్రామ్లో, ఎందుకు నువ్వు ట్రై చేయకూడదు నార్మల్గా ఈ డ్రామా కొంచెం మా ఫ్యామిలీ డ్రామా ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఓకే నేను ట్రై చేస్తా. వాళ్ళు ఫస్ట్ ఎలా చూస్తున్నారంటే గోదావరి అంటే గోదావరి సిరీస్, గోదావరి సినిమా ఇంకా మొత్తం ఇలా చూడడం వల్ల ఇంకా అలా వెళ్ళిపోతుంది. సో నేను చెప్పింది ఏంటంటే సరే డ్రామా ఇచ్చారు, డ్రామా చేద్దాం, అట్లీస్ట్ మన ప్రూవ్ చేసుకుందాం ఏదైనా వస్తాయని. సో అలాగా ద గ్రేట్ గోదావరి వెడ్డింగ్ హ్యాపెండ్. అండ్ నువ్వు అన్నట్టుగానే టైప్ కాస్టింగ్ నిన్ను చూసిన వెంటనే గోదావరి అమ్మాయి, మన గోదావరి అమ్మాయి అని ఆబ్వియస్లీ అందరికీ అనిపిస్తుంది. అండ్ నువ్వు అవి ఎక్కువ చేయటం వల్ల కావచ్చు, ఆర్ నీ ఇమేజ్ అట్లా ఉండిపోవటం వల్ల నువ్వు ఎక్కువ నీకు వచ్చే రోల్స్ కూడా అవే వస్తున్నాయి కదా గోదావరి టైప్స్లో కానీ అట్లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోదావరి అమ్మాయి అని అనడం చాలా నాకు అది ప్రౌడ్ మూమెంట్ అసలు. అందరూ నేను అటు సైడ్ మా ఇల్లు సైడ్ మా కాకినాడ కానీ రాజమండ్రి భీమవరం ఇవన్నీ సైడ్ వెళ్ళినప్పుడు ఇంకా ఎలా చూస్తున్నారంటే అక్క లోపల నేను సినిమా సెట్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అటు సైడ్కి సినిమా సెట్స్కి వెళ్ళినప్పుడు మా ఇంటికి రాక ఇక్కడ తినేద్దుగా అన్నాం, ఇక్కడ తినే గోదావరి ప్రేమలు ఎక్కువ అలా ఇక్కడ తినేద్దుగా నాకు ఇక్కడే ఉండిపోక ఇంకెందుకు అక్కడికి వెళ్ళి క్యారవాన్ ఇస్తారు, అక్కడికి ఎందుకు ఇక్కడ ఉండక మాట్లాడుకుందాం రాత్రి అంతా కూడా ఇలా అంత బాగుంటుంది. ఆ ప్రేమ అంతా బాగుంటుంది. కానీ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆ టైప్ కాస్టింగ్ అనేది ఏముందో అది ఖచ్చితంగా గోదావరి రోల్స్ రావడం ఇదే పిక్ చేసుకోవడం ఇలా జరుగుతుంది. కానీ నేను కూడా ఆ చేంజ్ చూపిద్దామని ఫస్ట్ గోదావరి సిరీస్ చేసినా కానీ అందులో నేను చెప్పిన డైలాగ్స్ అన్ని న్యూట్రల్ లో ఉంటాయి. ఏవైతే మోనోలాగ్స్ ఉన్నాయో న్యూట్రల్ మొత్తం న్యూట్రల్ స్లాంగ్ లో ఉంది. న్యూట్రల్ స్లాంగ్ లో వెళ్తుంది. కావాలని నేను అది గోదావరి పెట్టించుకోలేదు, ఎందుకంటే నేను న్యూట్రల్ స్లాంగ్ మాట్లాడతా. తెలంగాణ వస్తుంది, మలయాళం వస్తుంది, కన్నడ గుర్తు, ఇంగ్లీష్ కూడా వస్తుంది. అంటే ఊరు నుంచి వచ్చాను, ఈ అమ్మాయికి ఇంకా గోదావరి స్లాంగ్ తప్ప ఏ స్లాంగ్ రాదు అన్న దాంట్లో ఉండిపోతారు. కానీ నేను అన్ని మాట్లాడతాను. ఈ పాడ్కాస్ట్ ద్వారా అన్న కనీసం అందరికి తప్పకుండా వస్తాయి. 22 కదా, 22 ఇయర్స్ నాకు అందరూ అక్క అంటున్నారు. అక్కడ నాకు అవును కదా, అందులో అందమైన అమ్మాయిని మీరు ఎలా అక్క అంటున్నారు అసలు? ఇదే తగ్గించుకుంటే మంచిది. బట్ కమింగ్ టు ద ఏజ్ పాయింట్, నేను 23 అండ్ ఈ 23కి మనకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ కెరియర్ విషయంలో. అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతాం. అండ్ డెఫినెట్గా ఇప్పుడు ఐటీ ఫీల్డ్ కాదు మనది, మనం ఉండదు ఇండస్ట్రీలో కాబట్టి ష్యూరిటీ ఉంటుందా, ఒక స్టెబిలిటీ అనేది ఉంటుందా లేదా అని ఒక థాట్ ప్రాసెస్ మనకి ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు ఇది చేస్తున్నాం, రేపు ఇది చేస్తామా, సక్సెస్ అవుతామా అనే పాయింట్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ నాకు రన్ అవుతూ ఉంటుంది. బట్ నీకు ఎలా ఉంటుంది? నేను డిగ్రీలో ఉన్నప్పుడు మోడల్ అవుదాం అనుకున్నా. మోడల్ అంటే రన్వే మోడల్స్ ఉంటారు కదా, చాలా అసలు నేను రీల్స్ చేసేదాన్ని. అంటే రీల్స్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేదాన్ని కాదు, నాకు నేను దాచుకునేదాన్ని, రికార్డ్ చేసుకుని నడిచి దాచుకునేది. అందరూ ఏ పిచ్చిదానం ఏంటి అవన్నీ ఎలా వర్కౌట్ అయితే మన రేంజ్ కాదు, మన స్టేటస్ కాదు, ఇదంతా వర్కౌట్ అవ్వరా అని మా ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా ముందర ఓకే చేయి బాగా ఇది అది అంటారు కదా, వెనకాల ఇదంతా ఏం పని అవుద్ది అసలు ఏం మాట్లాడుతున్నాను. నేను కూడా అంత పిచ్చి చూపించేదాన్ని కాదు, కానీ నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండే, మంచిగా నాకు సినిమా అలా ఇంట్రెస్ట్ ఉండే. కానీ యాక్టర్ అయిపోవాలి, హీరోయిన్ అయిపోవాలి ఇలా ఇప్పుడు కూడా లేదు నాకు. బట్ ఇప్పటికీ కూడా లేదా హీరోయిన్ అవ్వాలని? ఎందుకు ఉండదురా హీరోయిన్. ఇప్పుడు నేను పెరిగిన చోటు కానీ ఆ ఊరు అంతా ఇది కానీ ఇప్పుడు కూడా మా మమ్మీ అంటది ఫోన్ చేసి, ఎప్పుడు చూసినా అమ్మ సినిమాల వెనకాల పరిగెట్టుకమ్మా, నువ్వు నిజంగా ఒక సినిమా హీరోయిన్ చేసావంటే 2 సినిమా ఫెయిల్ అయిందంటే 3 సినిమాకి నేను మర్చిపోతాను అందులోని. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే నువ్వు జీవితాంతం చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ వర్కౌట్ అవ్వకపోతే యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ నా ఫ్యామిలీ ఉన్నారు కదా, ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేస్తారు.
యూట్యూబ్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. అక్కడే నీకు బ్రాండ్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. అక్కడే నీకు అక్కడ అయిపోద్ది మొత్తం. పెళ్ళయ్యాక నీ మొగుడు నువ్వు కలిసి అయి చేసుకోండి. ఇలా మా అమ్మ ఐడియాస్ ఇస్తా ఉంటది. కానీ సినిమా నువ్వు ఏ హీరోయిన్ అన్నా చూసుకో, ఏ హీరోయిన్ అన్నా చూసుకో, 2, 3 సినిమాల తర్వాత అందరూ ఫేడ్ అవుట్ అయిపోతారు. నువ్వు ఉండవు, ఎందుకు మనకు అవసరమా? తర్వాత నీకు ఇది ఉండదు, అది ఉండదు అని అంటారు. కానీ నాకు తర్వాత చాయ్ బిస్కెట్ అనురాగాన్ని కానీ, శరత్ అన్ని కానీ చాలా మోటివేట్ చేశారు. సినిమా అంటే నువ్వు అనుకున్నది కాదు, ఇది కాదు. నీకు 1 మిలియన్ ఫాలోవర్స్ కి నువ్వు ఎంత కష్టపడతావో అది ఒక్క సినిమా నీకు ఇస్తుంది. జస్ట్ ఆ ఒక్క సినిమా నీకు అంత గుర్తింపు వస్తుంది. చిన్న విషయం కాదు సినిమా అంటే. ఫస్ట్ నువ్వు రీల్స్ తగ్గించడం కూడా అదే. అంటే మరీ రీల్స్ చేసేస్తే ఓకే రీల్స్ చేస్తుంది అనే ఒక అది కూడా అక్కడ కూడా ఒకటి ఇది వచ్చేస్తుంది అని చెప్పేసి నేను సినిమా మీద ఫోకస్ చేస్తున్నాను ప్రెసెంట్. అండ్ క్యారెక్టర్స్ కోసం వస్తే నా పర్స్పెక్టివ్ అది. అండ్ నేను కూడా నమ్మేది ఏంటంటే కాంటెంట్ బాగుంటే అది ఎలా ఉన్నా వెళ్తుంది. అంతే అంతే. అది ఇప్పుడు వెనకాల ఏంటిది క్వాలిటీ మ్యాటర్స్ కాదు. ఈ కాంటెంట్ ఉంటే ఖచ్చితంగా వెళ్తాను. కానీ నా లుక్స్ ఎప్పుడు పట్టించుకోలేదు నా రీల్స్ లో. లుక్స్ కానీ ఎప్పుడు మేకప్ కానీ, జడలు కూడా అంతే రిబ్బన్ జల్లు, 2 జల్లు ఏవేవో వేసుకుని చేస్తా. కానీ ఈ మధ్యన లేదు. నేను అర్థం చేసుకున్న ఇండస్ట్రీని లుక్స్ కూడా మ్యాటరే. అంటే నేను ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నావు అనేది చేసుకోవడం, గ్రూమింగ్ ఇంపార్టెంట్ అని ఈ మధ్య నేర్చుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఈ మధ్యన ఓకే ఇలా ఉంటేనే అని. స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు హైదరాబాద్ లో నేను ఒక 7 months అయింది వచ్చి. అప్పుడు అడిగి పెట్టినప్పుడు నాకు ఏం తెలియదు, లిటరలీ ఏం తెలియదు. కానీ ఇప్పుడు ఎన్నో కన్ఫ్యూజన్స్. అనవసరంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనవసరంగా హైదరాబాద్ వచ్చాను. నిజంగా ఇది అంతా ఇచ్చారు నాకు. ఓకే ఫైన్, నాకు హైదరాబాద్ రావడం వల్లే ఈ రీల్స్ కానీ ఇది కానీ చాయ్ బిస్కెట్ ఇదంతా వచ్చింది. కానీ నేను రాకముందు నాకు ఏం తెలియదు. ఒక అమాయకంగా ఒక డిగ్రీ కాలేజ్ చదువుకున్నాను, అయ్యింది ఏం తెలియదు. కానీ ఇప్పుడు అన్నీ తెలిసిన తర్వాత టెన్షన్స్, కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువైపోయినాయి. నేను కాంటెంట్ క్రియేటర్ గా జర్నీ స్టార్ట్ చేద్దామని ఎప్పుడు అనుకోలే. స్టార్టింగ్ ఏమైందంటే పెళ్లి చూపులు. 21 years నాకు బెంగళూరులో జాబ్ చేశాను. 6 months క్యాంపస్ లో జాబ్ వచ్చింది. 6 months జాబ్ చేశాను. మా అమ్మ చెడగొడిగింది మొత్తం. ఫోన్ చేసి అమ్మా ఎందుకమ్మా జాబ్ ఇదంతా వచ్చే, నీకు మంచి సంబంధం చూస్తాను, అమెరికా వెళ్ళిపోతే గానీ అది ఇది అని ఏవేవో చెప్పేసింది. నాకు కూడా నైట్ షిఫ్ట్స్, ఆఫీస్ పీజీ ఇది తప్ప ఏం బెంగళూరులో 6 నెలలు. గోదావరి నుంచి ఫస్ట్ వెళ్ళింది బెంగళూరా? ఫస్ట్ వెళ్ళింది బెంగళూరు. అక్కడ నా ఇన్నోసెన్స్ ఏం పాడవలేదు. సేమ్ నేను ఎలా ఉన్నానో అక్కడ అలాగే ఉండదు. ఎందుకంటే నాకు అంత ఫ్రెండ్ అక్కడ అంత కన్నడ సర్కిల్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ వాళ్ళతో నేను వైబ్ అవ్వలేకపోయాను. వాళ్ళంతా పాష్ ఇదంతా అసలు నాది అదే కాదు. అసలు నాకు అలా ఉండొద్దు. నాకు చాలా మన ఊరోళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటాను. ఎక్కడైనా నేను అంత వైబ్ అవ్వలేను పాష్ పీపుల్ తో. అక్కడ అందరూ అలా ఉండేవారు. నేను వర్క్ పీజీ ఇదే తెలుసు నాకు. అక్కడ 6 months అలా అయిపోయింది. చాలా సన్నంగా అయిపోయి, ఎగ్జాస్ట్ అవ్వలేదు ఆ ప్రాసెస్ లో. చాలా ఇంకా సన్నంగా అయిపోయి తినేదాన్ని కాదు. 5 hours స్లీప్ ఉండేది, నిద్ర పట్టేది కాదు. నువ్వు అన్నట్టు నైట్ షిఫ్ట్స్ అంటే ఇంకా మరీ దారుణం. క్యాంపస్ లో వచ్చింది, మళ్ళీ బయటకు వస్తే జాబ్ వస్తే రాదు. ఐటీ తెలిసిందే కదా, గోల్ ఒక సంత అయిపోయింది ఇదంతా. బాబోయ్ ఇదంతా చేసే వాళ్ళు కాంటెంట్ క్రియేషన్ చేసుకుంటే ఎంత మంచిదో నిజంగా. ఐటీ ఆ 6 months చేసిన టార్చర్ చూసే కానీ ఇంక మా అమ్మ మాటలకి నేను గరిగిపోయి సర్లే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చాను. అసలు ఈ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది నీకు? మోడలింగ్ అనేది ఇంట్రెస్ట్. ఇప్పుడు గోదావరిలో ఉండే ఒక అమ్మాయికి మోడలింగ్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఇదే. ప్రతి ఒక్కరు పొరపాటు పడేది ఇక్కడే తెలుసా. ఇక్కడ హైదరాబాద్ లో ఎవరైతే పెడతారో వాళ్ళకంటే ఎక్కువ అటు సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. టాలెంట్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది. టాలెంట్ కూడా. కానీ ఊర్లో సిచ్యువేషన్స్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ చేయరు. మా ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా చెప్తాను నీకు. వాళ్ళే సపోర్ట్ చేయరు. ఎందుకు, మన రేంజ్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, నువ్వు వెళ్ళి సినిమాలో యాక్ట్ చేస్తావా, సినిమా అంటే ఎంత దరిద్రమో తెలుసా, ఇది ఇలా మాట్లాడాను నేను స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు. కానీ నేను మా పేరెంట్స్కి ఏం చెప్పానంటే, అమ్మ నేను ఒప్పించా చాలా. ఫస్ట్ ఎఫ్ఎల్ఎంకి వచ్చానా, ఎఫ్ఎల్ఎంకి వచ్చిన తర్వాత కరెక్ట్గా అది సెలెక్ట్ అయ్యా, ఆడిషన్ ఇచ్చా. ఫస్ట్ అది కూడా పంపలే, కనిపిస్తావా అది ఇది అన్నారు. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. జాబ్ అప్డేట్స్ నేను వేరేది కదా, నేను వాక్ చేద్దాం అనుకున్నా, మోడల్ అవుదాం అనుకున్నా. కానీ జాబ్ అప్డేట్స్ ఏంటి. కానీ అక్కడ నన్ను 1,000,000 మంది చూస్తారు లేదు పక్కన పెడితే, కనీసం ఎఫ్ఎల్ఎంలో అప్పుడు 1 million followers ఉండే. అట్లీస్ట్ 10 లక్షల మంది చూస్తారు కదా నన్ను ఆ వీడియో అన్నట్టు. సర్లే ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలన్నట్టు వెళ్ళా ఎఫ్ఎల్ఎంకి. చాలా బాగా చూసుకున్నారు. ఎఫ్ఎల్ఎంలో ఒక 10 days వర్క్ చేశా. ఆ 10 days లో జాబ్ అప్డేట్స్ ఇస్తున్నా, రీల్స్ వెళ్తున్నాయి, నార్మల్గా వెళ్తాయి. కానీ ఎందుకు ఎప్పుడు జాబ్ అప్డేట్స్, జనాల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి కదా అన్నట్టు ఊరికి సరదాగా కూర్చుని ఒక 10 minutes రాసానేమో. ఒక 10 minutes రీల్ రాసా. గోదావరి స్లాంగ్ గొట్టాలు తింటావేంట్రా అనేసి ఒక రీల్ రాసా. నాకు అప్పటి వరకు నేను గోదావరి అమ్మాయి నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. నేను ఎప్పుడు బెంగళూరు వెళ్ళాను కానీ, కాకినాడలో ఉంటాం కానీ ఎప్పుడు
స్లాంగ్ నువ్వు అచ్చం ఇలాగే మాట్లాడుతున్నావు అని ఎప్పుడు అనరు. నార్మల్గా న్యూట్రల్ గానే ఉండేది. కానీ ఆ రోజు ఆ రీల్ ఒక్కోసారి కానీ నాకైతే అది మైనస్ అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు శ్రవంతి అని ఆలోచిస్తే అరే మన గోదావరి అమ్మాయి అని జనాలు మన రిలేట్ అమ్మాయి, అవుతున్నారంటే మన నువ్వు ఒక్క వీడియో చేసి ఆపేసి ఉంటే రిలేట్ అయ్యేవాళ్ళు కాదు. నువ్వు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నావు చెప్పాలంటే. గోదావరి అమ్మాయి అనగానే గుర్తొచ్చేది శ్రవంతి అంటే ఈ రోజున నువ్వు అది క్రియేట్ చేసుకున్నావు. నీకు షుడెంట్ రిగ్రెట్ దట్ బ్రో. లేదు రిగ్రెట్ అని కాదు, కానీ అది నాకు సినిమా కెరియర్ అది పోతదేమో అని భయం అంతే నాకు. ఇప్పుడు కొంతమంది నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చూసుకో, వాళ్ళు ఒక్కటే ఐడెంటిటీ ఉంటుంది, ఆ ఐడెంటిటీ రోల్స్ మటుకే పిలుస్తారు వాళ్ళు. టైప్ కాస్ట్ అయిపోతాయేమో అని భయం నాకు అలా నాకు నచ్చదు. నేను న్యూట్రలే బాగా మాట్లాడతా గోదావరి స్లాంగ్ కంటే. కానీ గోదావరి స్లాంగ్ నాకు డెఫినెట్లీ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నా స్లాంగ్ని నేను ఏంటి జనాల్లోకి తీసుకెళ్తున్నాను. మర్చిపో అందరూ వదిలేస్తున్నారు దీన్ని అన్న. ఇది నాకు తెలిసి గోదావరి కాంటెంట్ క్రియేటర్స్లో నేను ఉన్నాను అనుకుంటా ప్రెసెంట్. డెఫినెట్లీ నా అంటే స్లాంగ్ అంటే ఈ అమ్మాయి గుర్తు వస్తుంది స్లాంగ్ అంటే గుర్తు రాకుండా నాకంటూ ఒక రోజు అది ప్రూవ్ చేసుకోవాలి. యాక్టర్ అని అంటే ఓకే శ్రవంతి ఉంది కదా తను అన్న రోజు వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉంటా. గోదావరి స్లాంగ్ ఎప్పుడు రిగ్రెట్ కాదు. నాకు ఒక స్టెప్ అడిగి పైకి వెళ్ళడానికి హెల్ప్ అయింది చాలా. స్లాంగ్ వీడియో చేశాను. రాత్రి నార్మల్గానే ఉంది రీచ్. నేను పడుకునేటప్పటికి మార్నింగ్ చూడగానే ఫుల్ రీచ్. ఎక్కడ చూసినా అదే రీల్, ఎక్కడ చూసినా అదే రీల్. నాకు అప్పుడు పబ్లిక్ అకౌంట్ ఉండేది కదా, ప్రైవేట్ అకౌంట్. 100 మంది ఫాలోవర్స్, 100 మంది ఫాలోయింగ్ అని. అదే అందులోనే అక్కడే బతికేసాను మొత్తం అంతా. నా డిగ్రీ కూడా అంతే. మార్నింగ్ లేవగానే ఎక్కడ చూసినా నా రీలే, ఎక్కడ చూసినా నా రీలే. నాకేమో కాల్స్ వచ్చేస్తున్నాయి, టెన్షన్ వచ్చేసింది, మా ఇంట్లో తిడేస్తారేమో అని. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి చేస్తానని వెళ్ళాను నేను, కానీ చేసింది స్లాంగ్ గొట్టాల రీల్ చేస్తానా తొంగెట్టేసాను. నా బాబోయ్ ఇప్పుడు నన్ను ఇంటికి పిలిచేస్తారు. మా నాన్న కూడా ఫోన్ చేసి నేను అనుకున్నట్టే అమ్మ పెట్టబడి చదువుకుని ఇంటికి వచ్చే నువ్వు అయిపోయింది ఇంకా నీకు సీన్ ఏంది, ఎవడ చేయమన్నా నిన్న ఎన్ని మొత్తం చుట్టాలు అందరూ అడుగుతున్నారు, నీకు పెళ్ళి అవద్దు అనుకుంటున్నావా నువ్వు అని అడిగాడు మా నాన్న. నాకు షాక్. నాన్న నేను ఏం చేశాను నాన్న, నేను పద్ధతిగా మంచి బట్టలు వేసుకుని రీల్ చేశానంటే నువ్వు చేసిన రీల్లో అందరూ అబ్బాయిలే ఉన్నారు, ఎవరు ఒకరు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అంతే, అందరూ అబ్బాయిలే ఉన్నారు. అబ్బాయిల చుట్టూ కూర్చుని అంటే నాన్న ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసిన అక్కడ నాకు 10 లక్షలు జీతం వచ్చినా అక్కడ అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలు అని ఎందుకు అలా పర్టికులర్. అప్పుడు మా నాన్నతో వాదించాను. మా నాన్న అర్థం చేసుకున్నారు. సర్లే అయినా నేను అర్థం చేసుకోవడం కాదు, నీ గురించి నాకు తెలుసమ్మా, కానీ చుట్టాలందరూని అదేంటి అబ్బాయిలతో రీల్ చేస్తుంది అని అన్నారు నాతోని. ఇలాగే అన్నారంట మా చుట్టాలు. గుర్తుండదు. పేరెంట్స్ అందరికీ ఉండే ప్రాబ్లం వాళ్ళు ఏదో అనుకుని కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు లేవంటారు అనేది వాళ్ళకి ఎక్కువ మ్యాటర్ చేస్తుంది. కూడా సెన్స్ ఉండదు తెలుసా. ఇప్పుడు అంటే వాళ్ళు కూడా కాదు, మా అమ్మను కూడా ఇదంట, పక్కన వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు ఆ వాళ్ళ ఇంట్లో తొంగి చూడడం మానే, మన పిల్లలు ఎలా ఉన్నారు అని చూసుకుంటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది. నిజంగా ప్రతి ఇల్లు బాగుపడుతుంది. నువ్వు పక్క ఇంట్లో నువ్వు పక్క పిల్లలకి పేర్లు పెడితే ఆ ఇంట్లో నాకు పేర్లు పెడతారు. మా మమ్మీ అది ఎప్పుడు టాక్సిక్ ఇండియన్ సైకిల్ ఏంటంటే ఇదే, పక్కన వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో చూసి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో అనుకుంటూ ఇంతే అవుతుంది. ఆ రీల్ వైరల్ అవగానే సీరియల్లో పిలిచాను. పిలిస్తే ఇలా డిఎం వచ్చింది. అప్పుడు డిఎం ఎలా వచ్చిందంటే ఆ పబ్లిక్ అకౌంట్ ఎఫ్ఎల్ఎంలో ఏదైతే రీల్ ఉందో ఆ రీల్ కింద నేను కమెంట్ పెట్టా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందులో నుంచి నాకు చాలా వచ్చాయి. అందులో నుంచి నాకు శైలేష్ కొలను టీం రీచ్ అవుట్ అప్పట్లో. చిన్న క్యారెక్టర్ బట్ మనకి పెద్ద విషయం కదా. అప్పుడు అక్కడ నుంచి అది రావడం, నెక్స్ట్ ఈ సీరియల్ రావడం అమ్మని వెళ్ళిపోతున్నానమ్మా సీరియల్కి, ఇలా ఇంత పేమెంట్ అంట బాగుంటుంది, నేను చేసే జాబ్ కంటే పేమెంట్ ఎక్కువ కదా, నాకు వర్క్ ఉంటుంది బాగుంటుంది అంటే మా అమ్మాయిలు టెన్షన్ పడ్డారు లిటరలీ. సీరియల్స్ సినిమాలు అంటే చిన్న విషయం కాదు, ఇదంతా ఒక పెద్ద ఏదో బిగ్ బాల్ గేమ్. అది కనిపించి చూడడానికి కళల ప్రపంచంలాగా కనిపిస్తుంది, కానీ వెనకాల చాలా దరిద్రం ఉంటది. నువ్వు మనకు వద్దది, మనకి నువ్వు ఏం చేయకుండా పర్లేదు, ఇంటికి వచ్చి నేను అనవసరంగా పంపాము అది ఇది అని 100 మాటలు అన్నారు. ఇంటికి వచ్చా 1 month ఇంటి దగ్గర యాక్ట్ చేశాను, నన్ను యాక్ట్ చేయడానికి పంపారు. గోదావరి ఓహో ఇట్లా యాక్ట్ చేసావా? నేను డిప్రెషన్ లో ఉన్న యాక్ట్ చేస్తే నన్ను ఇప్పుడు యాక్ట్ చేయడానికి పంపారు అనమాట. అమ్మో దీని ప్రాణాలు ఇంపార్టెంట్, మనకి చచ్చిపోయింది అనుకో, ఉన్నది కూడా ఉండదు అన్నట్టు. సర్లే మనకి ఎందుకు వచ్చింది అయినా ఏం చేస్తుందని దీన్ని తప్పు పట్టడం, మంచిగా పంపుతామని మళ్ళీ ఎఫ్ఎల్ఎం లోకి పంపే టైంలో ఏం చేసేదాన్ని, ఇంట్లో ఏం చేసేదాన్ని అలా వచ్చింది. ఇదే ఇంకా నాకు ఇంకా ఒక పాటలు పెట్టుకోవడం, కిటికీ దగ్గర కూర్చొని ఆలోచించడం, మాట్లాడేదాన్ని కదా ఎవరితో. నేను నిజంగానే ఎవరైనా మీ ఇంట్లో మీ కళలకి అడ్డు చెప్పారంటే నిజంగా ఇదే చేయండి తెలుసా. అసలు మీరు మాట్లాడొద్దు ఎవరు, ఫస్ట్ ఎవరితోనే మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి, పాటలు పెట్టుకోండి, ఇయర్ ఫోన్స్లోనే ఉండండి, ఎవరితో ఫోన్ కూడా మాట్లాడొద్దు. ఫోన్ మాట్లాడితే నువ్వు డిప్రెషన్లో లేవని అర్థం.
ఫోన్ ఫోన్ వాడితే కూడా ఫోన్ వాడద్దు, నీ ఫోన్ వాడలే చాలా కష్టం మీద. ఫోన్ వాడినా ఫోన్ మాట్లాడినా నువ్వు డిప్రెషన్లో లేవన్నట్టు అద్దు, నువ్వు ఫోన్ వాడద్దు. అలా ఏదో ఒక లోకంలో ఉండాలి, ఏదో ఒకటి ఆలోచించు, ఏదో ఒకటి పిచ్చిదా ఆలోచించు. కానీ అలా ఉంటే అప్పుడు బాబోయ్ ఎందుకు వచ్చింది లేదు, పిచ్చిది అయిపోయేలా ఉంది, ఆ ట్రీట్మెంట్కి పెట్టి బదులు ఈ అమ్మాయిని పంపిస్తే బెటర్ అన్నట్టు. నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది, నాకు అదే వర్కౌట్ అయింది, అందుకే చెప్తున్నా. అయితే పంపారు మెల్లగా, సర్లే అని చెప్పేసి మా బాబాయ్ సపోర్ట్ చేశారు. మా బాబాయ్ మా డాడీకి ఫోన్ చేసి చెప్పకపోయి ఉంటే ఖచ్చితంగా రిలేటివ్స్లో కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక మంచి బాబాయ్, ఒక మంచి పిన్ని ఖచ్చితంగా ఉంటారు. ఒక మంచి బాబాయ్, ఒక మంచి పిన్ని, మంచి మావయ్య, ఇలా ఎవరు లేకపోతే ఎవరు నిజంగానే హిట్ అవ్వరు. అవును, ఖచ్చితంగా ఉండాలి. అలా మా మంచి బాబాయ్ ఏం చేశారంటే మా డాడీకి కాల్ చేసి అదే కాదు ఇలా కాదు నేను చూసుకుంటాను, అసలు అలా ఉండదు, మన బంగారం మంచిదైతే ఎవడు ఏం చేయలేడు కదా. ఆ సినిమాలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ మన బంగారం మంచిది అవ్వాలి ఫస్ట్, అదే చెప్పారు మా బాబాయ్ కూడా. పంపించడానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను FLMలోకి వెళ్ళాల్సింది. సో మా ఫ్రెండ్ సరదాగా ఇలా చాయ్ బిస్కెట్లు ఇలా ఉన్నాయంట, ఎందుకు నువ్వు ట్రై చేయకూడదంటే అదంతా వర్కౌట్ అవ్వదు, నాకు చాయ్ బిస్కెట్ తెలియదు, సీరియస్గా తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు చాయ్ బిస్కెట్. ఎందుకు వరకు మా ఫ్రెండ్ నేను పెట్టలే, మెయిల్ పెట్టమన్నాడు కానీ నేను పెట్టలే, ఫోర్స్ చేసి ఫ్రెండ్ కూడా కాదు, ఇలా నాకు డిఎంలో పరిచయం అయిన అబ్బాయి. ఆ బ్రో ఏం చెప్పారంటే నువ్వు పెట్టు మెయిల్, ఎందుకు వర్కౌట్ అవ్వదు అది ఇది అని చెప్పి తనే మెయిల్ రాసి కాపీ చేసి నాకు పెట్టి అదే నేను అక్కడ పేస్ట్ చేశాను అనమాట. మెయిల్ చేసి మనోజ్కి చెప్తే మనోజ్ నాకు వెంటనే ఒక 2 daysలో కాల్ వచ్చింది. నాకు FLMలో ఎంత శాలరీ ఇస్తున్నారో దానికి డబల్ ఇచ్చారు. అండ్ ఇది కూడా అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు ఊర్లో అంటే పిన్ని బాబాయ్ ఇట్లా బాగా ఎవరు తెలియకపోయినా పక్కింట్లో కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఏం పిన్ని ఏంటి ఈరోజే వచ్చారా అని ఇట్లా వరుసలు కలిపేసుకుని మాట్లాడిస్తారు. కానీ హైదరాబాద్లో నీ పక్క ఫ్లాట్లో వాడు 3 ఏళ్ళ నుంచి ఉంటున్నా కూడా నీకు కొన్నిసార్లు వాళ్ళ పేరు కూడా తెలియకపోవచ్చు. అసలు నువ్వు అది ఎలా ఫేస్ చేసావు? ఫస్ట్లో ఎవరు మాట్లాడబోతుంటే అంత ప్రేమల మధ్యలో ఆర్ కనెక్షన్స్ మధ్యలో పెరిగిందానివి, హౌ డిడ్ యూ నావిగేట్ ఇట్ హియర్? అన్ని కనెక్షన్స్ మధ్యలో పెరిగాను కాబట్టి నాకు హైదరాబాద్ రాగానే ఎవరు అమ్మాయిలు అంటే వాళ్ళు డిఫరెంట్, వాళ్ళ డ్రెస్సింగ్ డిఫరెంట్, వాళ్ళు ఇది డిఫరెంట్, నేను డిఫరెంట్. అంటే అది నాకున్న ఫ్రెండ్స్ మహేంద్ర అన్న అచ్యుతన్న లైక్ చాలా సపోర్ట్ చేశారు నన్ను. స్టార్టింగ్ పాపం వాళ్ళే చూస్తున్నారు నా దగ్గర. స్టార్టింగ్ డబ్బులు ఉండేవి కదా అంత మంచిగా, వాళ్ళు అంటే డబ్బులు ఉండేవి కదంటే బయటికి అందరూ వెళ్ళేవారు కానీ బయటికి నేను వెళ్ళేదాన్ని కాదు. మహేందర్ చూసుకున్నారు, అచ్యుత్ చూసుకున్నారు. తర్వాత ఇంకా నాకు ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, నేను అంటూ నిలబడిపోయాను. లేదు నేను చూసుకోగలను. తర్వాత ఫ్లాట్కి వచ్చా ఇంకంతా బోరింగ్ వర్క్ అంతే. సో మరి ఇప్పుడు మనం పీజీల ముందు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నాం, నీ రిలేషన్షిప్ స్టేటస్ గురించి కొంచెం. నేను ఆ పీజీ ముందు రిలేషన్షిప్ చూడడంలోనే బిజీగా ఉండిపోయా, నా రిలేషన్షిప్ స్టేటస్ ఏంటని మర్చిపోయా. నాకు ఏముంది, నాకు చెప్పాం కానీ పెళ్లి చూపులకే రెడీ అయిపోయింది. స్టార్టింగ్ చెప్పాను కదా, పెళ్లి చూపులకే రెడీ అయిపోయినా. నాకు అంత ఏమో ఇంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నాకు స్టార్టింగ్ నుంచి కొన్ని విషయాల్లో మెచ్యూరిటీ, చిన్న విషయాల్లో నాకు మెచ్యూరిటీ ఉండదు, కానీ లాంగ్ టైం డెసిషన్స్ ఉంటాయి కదా, తర్వాత ఏముంటాయి దాని మీద చాలా క్లారిటీ ఉంది. ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్నప్పుడు పెళ్లి చూపులు ఆ టాపిక్ వచ్చినప్పుడు యూ సెడ్ నాకు అప్పుడు అబ్బాయి మంచి సెటిల్ అయి ఉంటే చాలు, మంచోడైంటే చాలు అనుకున్నావు. ఇప్పుడు అలాంటివి ఏం పెట్టుకున్నావు మైండ్లో? అంటే అప్పటికి 21కి 23కి ఏం మారింది నీ మైండ్లో? ఏం మారిందంటే మా అమ్మ ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ, మా చుట్టాల ఆవిడ, అక్కడ రీల్స్ చేస్తుంది కదా శ్రవంతి పెళ్లి సంబంధాలు వస్తాయంటవా అని అందంట. ఇలాగే ఇదే ఎక్స్ప్రెషన్, ఇదే పెళ్లి సంబంధాలు వద్దంటే మా అమ్మ అందంట మేము వచ్చినా చేసుకోలేండి, మేము అమెరికా సంబంధాలు ఏదో ఇంకా మా అమ్మ చెప్పుకోవడం మా అమ్మ చెప్పుకుందండి. తర్వాత నాకు ఫోన్ చేసి మా అమ్మ ఇలా అన్నారు, ఇలా పెళ్లి సంబంధాలు వస్తాయంటావా అది ఇది అన్నారు అని చెప్పేసి అన్నారు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నేనున్న ప్రొఫెషన్ జడ్జ్ చేశారు. ఒకవేళ నేను ఒక IT ఎంప్లాయీ ఉండి నాకు 50,000 జీతం అయితే సూపర్, అమ్మాయి చాలా మంచిది, IT జాబ్ చేస్తుంది, సూపర్ అమ్మాయి ఎంత మంచిదో. అదే నేను ఒక యాక్టర్ అయి ఉండి నువ్వు లక్షలు సంపాదించి ఏం సంపాదించి ఆమె ఏందిరా మా ఇలాగా అక్కడ చేస్తుంది, సినిమాల్లో చేస్తుంది, అబ్బాయిలతో చేస్తుంది, ఇది ఆ జడ్జ్మెంట్ అనేది మారిపోయింది అక్కడ. నీకు వాడు ఎంత సంపాదిస్తున్నాడు అన్న దానికంటే వాడిని ప్రొఫెషన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు అన్నది చూసుకుంటే ఏ అమ్మాయి లైఫ్ అయినా బాగుంటుంది. నువ్వు IT జాబ్ చేయి, యాక్టర్ అవ్వు, లేదంటే ఏదో సింగరు ఏదైనా చేసినా వాడిని ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇచ్చాడంటే అక్కడ నీకు బాగుంటుంది. వాళ్ళు 1,00,000 సంపాదించి నువ్వు 10 లక్షలు సంపాదించు, ఆ రెస్పెక్ట్ లేనప్పుడు ఎందుకు ఉపయోగం ఏంటి? ఇప్పుడు సిచ్యువేషన్స్ అలాంటివి. సెటిల్ అయితే చాలా అని అనుకున్నా, కానీ ఇప్పుడు నేను వచ్చే సిరీస్ గోదావరి వెడ్డింగ్ సిరీస్ ఉంది కదా, ఆ సిరీస్లో కూడా సేమ్. నేను అందుకే అది ఒప్పుకోవడానికి కారణం కూడా అదే. నీ ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు, నీకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు సంపాదిస్తున్నాడు లేదని పక్కన పెడితే వాడు ఎప్పటికైనా ఎదుగుతాడు. ఒక అమ్మాయికి గౌరవం ఇచ్చి, ఆ అమ్మాయి ప్యాషన్కి కానీ, ఆ అమ్మాయి ప్రొఫెషన్ దేనికైనా గౌరవం, అభిప్రాయాలకి కానీ రెస్పెక్ట్ ఇస్ అట్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. అమ్మాయికి ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ అభిప్రాయాలకి వాల్యూ, నువ్వు
అది విను ఫస్ట్. అది అది తర్వాత చేయడం చేయకపోవడం తర్వాత, కానీ విన్నవాడు ఎప్పటికైనా ఎదుగుతాడు. అండ్ ఆల్సో ఈ కరెంట్ టైమ్స్లో ఐ ఫీల్ అమ్మాయి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండటం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత డబ్బున్నోడన్నా చేసుకో, నువ్వు కోటేశ్వరుని చేసుకున్నా కూడా ఐ థింక్ నీకు మంత్లీ నీ ఖర్చులకి అట్లీస్ట్ నువ్వు సంపాదించుకునే పొజిషన్లో నువ్వు ఉంచుకోవాలి నిన్ను. ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను ఆ బెంగళూరులో ఉన్నప్పుడు నేను 1000 ఉంచుకునేదాన్ని. ఆ 1000 కూడా అయ్యేది కదా. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు వారానికి 100 రూపాయలు మా అమ్మ ఇచ్చేది. ఆ వారానికి 100 రూపాయలు 10 రూపాయలు అయ్యేదేమో. అది కూడా ఇష్టం లేక ఖర్చు పెట్టేదాన్ని ఆ 10 రూపాయలు కూడా. బస్ పాస్, ఆర్టీసీ బస్, 5 సంవత్సరాలు ఆర్టీసీ బస్సు అలా జరిగేది. బెంగళూరు వెళ్ళినప్పుడు తెలిసింది నాకు కష్టం విలువ. లిటరలీ ఆ 20,000 జీతానికి ఇన్సెంటివ్స్ వస్తే వచ్చేవి. అదే ఆ జీతానికి ఒక 5,000, ఒక 1000 ఎక్కువ పంపితే మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతారేమో అనే దాంతో నేను తక్కువ అడ్జస్ట్ అయిపోయాను. చాలా అడ్జస్ట్ అయిపోయాను. తర్వాత నాకు ఇక్కడికి వచ్చాక ఈ బ్రాండ్స్ అవి ఇవి చేసుకున్నాక ఇప్పుడు కూడా నేను డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇది ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను పెరిగిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ముద్దులు అలాంటివి అనేవి. అవునవును. ఇప్పుడు నీకు 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 1,00,000 వస్తుంది, 10 లక్షలు వస్తున్నాయి అంటే 1,00,000 ఖర్చు పెట్టావు. 1,00,000 ఖర్చు పెడతాను అనుకుంటున్నావు అవును, నువ్వు. లేదు, అంత లేదు, బొక్కేం కాదు. అందులో నేను 99,000 మా అమ్మకి పంపి, అందులో ఐ మీన్ నాకు ఖర్చు ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి లెక్కలు ఉంటాయి నాకు. ప్రతి దానికి లెక్కలు రాసుకుంటా. ఎంత అయింది లెక్క, ఇది ఎంత అయింది లెక్క, ఈ రోజు బ్లింకిట్ లేదు ఆర్డర్ పెట్టా ఎంత లెక్క. నేను ఈ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. వెరీ పూర్ ఎట్ మనీ మేనేజ్మెంట్. అసలు ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలిరా. మనం ఇలా ఈ ప్రొఫెషన్ లోనే ఉంటే ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలి. ఈ రోజు నీకు ఉన్నది రేపు ఏం లేకపోవచ్చు, మొత్తం అస్సం అయిపోవచ్చు. నువ్వు సేవ్ చేసుకున్నావు అంటే నీకంటూ ఒక ఇది ఉంటుంది. అంటే నాకుంది నమ్మకం. నాకు మొత్తం ఒక సినిమా లేదు, ఒక ఇది లేదు, ఒక ఇది లేకపోయినా నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, నేను చేసుకోగలను మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్. అవి నమ్మకం ఉంది. ఒకవేళ అది ఏం లేకపోయినా నీకంటూ నువ్వు ఉన్నప్పుడు సేవ్ చేసుకున్నావు అంటే నీకు అది హెల్ప్ అవుతుంది ఆబ్వియస్లీ. అలా నేను ప్రతిదీ సేవ్ చేసుకుంటా. స్టాండర్డ్స్ అనుకుంటా, స్టాండర్డ్స్ అనేవి బాగా పెట్టేశారు. నువ్వు ఇండస్ట్రీలో ఉంటే అబ్బా ఇలాంటి డ్రెస్ మెరిసే డ్రెస్లు వేసుకోవాలి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, మేకప్ నీ మేకప్ లేదా. ఇప్పుడు వచ్చి నేను పౌడర్ కూడా యూజ్ చేయలేదు. ఇప్పుడు పాండ్స్ పౌడర్ కూడా ఉండదు నా దగ్గర. అలాంటిది మేకప్ వేసుకోవాలి, ఇట్లా స్కిన్ షైన్ అయ్యిద్ది, అది వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, చాలా మంచిగా కనిపించాలి, చెప్పులు కాస్ట్లీ బ్రాండ్, ఇదంతా చేసి ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని ఒక నెలకు ఒక 1,000 రూపాయలు ఎంతో అలా మెల్లగా ఒక 2,000-3,000 ఖర్చు పెట్టి ఫుడ్ ఖర్చు పెట్టే అమ్మాయిని నెలకి ఇప్పుడు 30,000, 40,000, 50,000 ఖర్చు అవుతుంది. బెంగళూరులోనే నేను మారలేదు, అంత రాడ్లా నిలబడ్డాను నేను. అసలు ఆ ఖర్చు ఉండేది కాదు, ఖర్చు పెట్టేదాన్ని కాదు. అలాంటిది ఇక్కడికి వచ్చాక నేను ఏదైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నానంటే ఇదే, స్టాండర్డ్స్ మారిపోయినాయి. ఈ జనాలకి ఏం కావాలో అదే మనం. ఎందుకంటే 99% పీపుల్ అక్కడే ఉన్నప్పుడు ఒక్కదాన్ని ఇటు ఉంటే వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా మారాలి. సో అక్కడ నాకు దెబ్బ అయిపోతుందండి, ఖర్చు ఎక్కువ అయిపోతుంది నాకు. కానీ నీకు ఇప్పుడు ఇండస్ట్రీ లైఫ్ బాగుంది అనిపిస్తుందా, లేకపోతే ఐటీ లైఫ్ బాగుంటుంది అనిపిస్తుందా? ఇంట్లోనే బాగుంటుంది, ఐటీ బాగోదు. ఐటీలో నన్ను మా మేనేజర్ గోకేసేవాడి దగ్గర. నిజంగానే వాడు చూడ్డు నాకు తెలిసి, వాడు తమిళ ఏదో ఎక్కడన్నా ఉంటారు. మా చుట్టాలు ఖచ్చితంగా చూడాలి ఈ పాడ్కాస్ట్. ఇండస్ట్రీ అంటే వ్యభిచారం తెలుసా అని అన్నారు నాకు. మా ఫ్యామిలీ అన్నారు ఇండస్ట్రీ అంటేనే వ్యభిచారం తెలుసా ఇది అన్నారు. నాకు లిటరలీ ఏడుపు వచ్చింది. నేను అన్నాం కదా, మన బంగారం మంచిదైతే ఎక్కడికైనా పంపు నీ బంగారాన్ని. ఆ అమ్మాయి అనుకుంటేనే, ఆ అమ్మాయి నేను తప్పుగా అవ్వాలనుకుంటేనే అవుతుంది. ఆ అమ్మాయి నేను కరెక్ట్గా ఉండాలనుకుంటే ఎవరు ఫోర్స్ చేస్తాను నేను? ఎవరు ఫోర్స్ చేయను నేను. అదే పాయింట్ మాట్లాడా. మా డాడీ కూడా అవును మన కూతురు మనం ఎలా పెంచాం మనకు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి పాడైపోద్దని ఎందుకు అనుకోవడం అని చెప్పి మా డాడీ దాని మీద ఉన్నారు. బట్ అలాంటి స్ట్రాంగ్ వర్డ్స్ చాలా హర్ట్ చేస్తాయి కదా. స్ట్రాంగ్ వర్డ్స్, అది మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. అలాంటి వర్డ్ నన్ను ఎంత డిమోటివేట్ చేసిందంటే, ఇప్పుడుకొచ్చి నేను డే 1 నుంచి ఇప్పుడు వరకు ఎలాంటి బ్యాడ్ థింగ్ ఫేస్ చేయలేదు ఇండస్ట్రీ నుంచి. అంటే కొన్ని ఇట్లాంటి స్టాండర్డ్స్, సమ్ ఏవో జనరల్ ప్రాబ్లమ్స్, ఒళ్ళు కబుర్లు అన్ని విన్నాను. బేసిక్ గా ఒక ప్లేస్ చేంజ్ అయితేనే, ఈ ఇండస్ట్రీ అనే కాదు, నువ్వు ఏ ప్లేస్ కన్నా వెళ్ళు, ఒక వర్క్ షిఫ్ట్ అవుతున్నా సరే, ఒక ప్లేస్ మూవ్ అవుతున్నా కానీ డెఫినెట్ గా 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు మొత్తం నీ ఎన్వైరన్మెంట్ మారిపోతుంది, నీ చుట్టూ వాళ్ళు మారిపోతున్నారు కాబట్టి 101 ప్రాబ్లమ్స్ వస్తాయి, నాట్ జస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐటీలో మా మేనేజర్ ఉండేవాడు. మా మేనేజర్కి కొడుకు ఏ క్లాస్ చదువుతున్నాడు గుర్తులేదు కానీ కొడుకు, వాడు లిటరలీ నన్ను టార్చర్ చేసేవాడు. టార్చర్ అంటే ఏం కాదు, మెసేజ్ చేసేవాడు. ఎవరికి మా టీంలో ఎవరికి చేసేవారు కాదు, నాకు మెసేజ్ చేసేవాడు సపరేట్గా. మేనేజర్ మెసేజ్ చేస్తున్నాడు ఎలా తెలిసిందో తెలియదు, మొత్తం అందరికీ తెలిసిపోయింది, ఫ్లోర్లో అందరికీ తెలిసిపోయింది. నాకు అది ఇష్టం ఉండేది కాదు అసలు. ఏదైనా పొరపాటున నేను వర్క్ బాగా చేసేదాన్ని, ప్రతి దాంట్లో టాప్ ఉండేదాన్ని. మేనేజర్ వల్లే ఈ టాప్ ఉంటుంది అనే మాట వచ్చేస్తుంది కదా. సో దానికోసం నేను చాలా ఎంత ఇగ్నోర్ చేసేదాన్ని అంటే, చెప్పేసేదాన్ని మొహం మీద, మీరు నాతో మాట్లాడేది అసలు, నువ్వెవరు నాతో ఇలాగే మాట్లాడేది, అందరి ముందు కాదు బట్ ప్రైవేట్కి ఇట్లా మాట్లాడేది. మా మమ్మీకి చెప్పేదాన్ని, మమ్మీకి చెప్పి అమ్మ ఇలా ఇబ్బంది పెడుతున్నాను నన్ను అది ఇది అంటే, మా మమ్మీ సర్లే అంటే ఇలా భయపడేది స్టార్టింగ్, ఎందుకు వద్దని చెప్పు అంటే. వాళ్ళ బాధ ఏంటంటే జాబ్ నుంచి తీసేస్తారేమో, అది ఇంకా తప్పుగా వెళ్తుంది, ఇలా ఏమని భయపడేవారు. కానీ ఐటీలో మనకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది
చాలా మంది కమిట్మెంట్స్ అడుగుతారంట ఐటీలో ఐటీలో. అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలిసింది కమిట్మెంట్ నన్ను ఎవరు అడగలే, కానీ ఆ గోకడం తెలిసింది నాకు. వాడు తెలుస్తుంది, వాడు కొడుకుండి నాకు రోజు ఎందుకు కాల్ చేస్తున్నాడు, అవును అవసరం లేదు కానీ కాల్ చేసేవాడు నాకు రోజు, నేను ఎత్తేదాన్ని కాదు. ఈ బేసిక్ గా పవర్ ప్లే ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో అలా సప్రెస్ చేస్తూ ఉంటారు అమ్మాయిల్ని కానీ ఇట్లా ఒక వర్క్ ప్లేస్ లో వాటర్. ఐ థింక్ ఇట్స్ వెరీ సాడ్ టు హియర్ దట్. ఖచ్చితంగా ఆ పవర్ ప్లే అంతా యూజ్ చేసేవాడు. వాడు ఎట్లా తలుచుకుంటే నన్ను టీం మార్చేస్తాడు, నన్ను తక్కువ దాంట్లో పడేస్తాడు. నేను దానికి అనివానికి ఉండాలి. నీకు నిజంగా టాలెంట్ ఉంటే ఇలాంటి పవర్ ప్లేస్ ఏం వర్కౌట్ అవ్వవు, ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా. నీకు నిజంగా టాలెంట్ ఉంటే ఇలాంటి ఎవరికి కావాలి, నువ్వు ఇవ్వవా, వదిలేపో, నేను వేరేది చేసుకుంటా అన్నా, నీకు టాలెంట్ ఉంటే ధైర్యం ఉంటుంది. అలా నాకు వర్క్ వచ్చు, అక్కడ వర్క్ వచ్చు కాబట్టి నేను భయపడేదాన్ని కాదు. కానీ నువ్వు ధైర్యంగా అలా భయపడకుండా ఉన్నావు ఇస్ వెరీ గుడ్ థింగ్. కానీ చాలా మంది అమ్మాయిలు భయపడతారు శ్రవంతి, చెప్పుకోరు, చెప్పటానికే భయపడతారు. కానీ చెప్పినా కూడా వాళ్ళ మీదకే వస్తుందేమో, ఎందుకంటే డైరెక్ట్ హైయర్ పొజిషన్, మళ్ళీ తిరిగి నన్నే అంటారు. లేకపోతే నేను వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఈ పిల్ల పోయిన కంపెనీ నుంచి ఎందుకు రిజైన్ చేస్తుంది ఒక రీజన్, అండ్ నా మీదకి ఎక్కడ వస్తుందో లేకపోతే నాకేమవుతుంది అనే భయంతో చాలా మంది ఆడపిల్లలు అది చెప్పడానికి కూడా భయపడి ఆగిపోతూ ఉంటారు. నేనుండే కంపెనీలో ఈ పాష్ యాక్ట్, మా దాంట్లో శాష్ అనేదో అనేవారు, ఆ యాక్ట్ ఉండేది. నేను కంప్లైంట్ చేద్దాం అనుకున్నా. ఇలా మేనేజర్ ఏం చేసేవాడు అంటే మా టీం వాళ్ళతో కూర్చొనిచ్చేవాడు కదా, తెలుగు వాళ్ళు ఉండేవారు, కంఫర్టబుల్ గా మాట్లాడుకునే వాళ్ళు. నన్ను నార్త్ వాళ్ళ దగ్గర పడేసేవాడు, నార్త్ వెళ్ళి పడేయడం, నా వర్క్ సిస్టమ్ మార్చేయడం, పిచ్చి పిచ్చిగా చేసేవాడు, ఏవో పిచ్చి పిచ్చి చేసేవాడు. నాకు మా మమ్మీకి చెప్తే, అమ్మ నువ్వు కంప్లైంట్ ఇవ్వకు, మా మమ్మీ అన్నారు లిటరల్ గా, నేను ఇబ్బంది పడుతున్నానంటే మమ్మీ కంప్లైంట్ ఇవ్వకు, కంప్లైంట్ ఇస్తే నీదే తప్పు అంటారు ఒక అమ్మాయి మీదకి, ఆ అమ్మాయి నువ్వేం చేసినా సరే అమ్మాయిదే తప్పు అంటారు. వద్దా మా మమ్మీ నన్ను ఆ రోజు ఆపేశారు. మా మమ్మీ ఇంకేదో మోటివేట్ చేసి నన్ను తీసుకొచ్చారు కానీ ఇంటికి, ఏ రోజు ఎప్పుడైనా నన్ను ఇంకా ఇబ్బంది పెట్టేవారేమో ఎవరో తెలుసు. చాలా మంది అమ్మాయిలు, ఐటీలో ఉన్న అమ్మాయిలు ఎవరికి చెప్పుకోలేక, ఐ థింక్ అలాంటప్పుడే పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లైంట్ డెఫినెట్ గా ఎవరి దగ్గరికి వెళ్తాం, అమ్మతో చెప్తాం లేదా నాన్నతో చెప్పుకోవడానికి అంత కంఫర్టబుల్ గా లేకపోయినా, అమ్మలు ఎప్పుడైతే సరే వదిలేసేయి, మెల్లిగా బయటకు వచ్చేసేయి ఇలాంటివి చెప్పడం కంటే కూడా వాడు ఎందుకు అలా చేస్తున్నాడు, నేను రానా, లేకపోతే నువ్వు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇట్లాంటివి చెప్తే ఐ థింక్ మనకి ఒక ధైర్యం ఉంటుంది. మనం ఏమైనా చేసినా కూడా మన కోసం ఒక మనిషి నిలబడతానుకున్నారు అని ఒక భరోసా మనకు ఉంటుంది. జనాలు ఏమనుకుంటున్నారు మన కోసం, కమెంట్లు ఏమొస్తున్నాయి, రీచ్ ఎంత వెళ్తుంది, ఇదే లైఫ్ ఉంటుంది, లైఫ్ అంతా అదే అయిపోతుంది. అంటే మనకి కాంటెంట్ ఐటీతో పోల్చుకుంటే కాంటెంట్ క్రియేషన్ బెస్ట్, మనీ పరంగా కానీ, అంటే అందరికీ వర్కౌట్ అవుద్దు లేదో నాకు తెలియదు, మనీ పరంగా కానీ, ఆర్ ఎల్స్ రెస్పెక్ట్, అందరికీ రాదు రెస్పెక్ట్ కూడా. నేను అదే ఐటీ జాబ్లో ఉండి అదే వర్క్ చేసి ఉంటే బెంగళూరులో, నన్ను ఈ రోజు మా ఊర్లో వెళ్తే నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. ఈ రోజు నేను మా ఊరు అమ్మాయి రా, అక్కడికి వెళ్ళిందిరా, ఆ సినిమాలో ఉంది, ఈ సినిమాలో ఉంది అంటే నాకు ఎంత, మా నాన్న అందరూ అడుగుతున్నారంట, మీ కూతురు ఆ షోకి వెళ్ళిందంట కదా, అక్కడ చేస్తుందంట కదా, పలానా కంపెనీలో సినిమా చేసిందంట కదా, పవన్ కళ్యాణ్ అంటే చిన్నది చేసిందంట కదా. ఓ ఎస్, వి నీడ్ టు టాక్ అబౌట్ దిస్. ఉస్తాద్ యాక్ట్ చేసావు కదా, హౌ కెన్ వి నాట్ టాక్ అబౌట్ దట్. అంటే నేను చేసిన చిన్న క్యారెక్టర్, అప్పుడు తెలియదు, అప్పుడు ఆ క్యారెక్టర్కి ఎందుకు ఒప్పుకున్నా కూడా తెలియదు మాకు. అలా అయిపోయింది, ఇంకా అది అలా అయిపోయింది. ఎడిట్లో చెప్పాలంటే అది ఎడిట్లో పోవాలని కోరుకున్న రోజులు కూడా ఉన్నాయి. పోవాలని కోరుకున్నాను, చాలా కోరుకున్నాను, ఎందుకంటే నా క్యారెక్టర్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. చాలా చిన్న క్యారెక్టర్, కనీసం ఉండను స్క్రీన్ మీద ఎక్కువ తక్కువ ఉంటా. మేబీ అది ఒక్క ఎలివేషన్ డైలాగ్ నాకు ఒక్కదానికే పడింది, బట్ స్టిల్ దానికి ఏమో నాకు అలా ఫీల్ అయ్యింది. అప్పటికే నేను ఆ సినిమా షూట్ చేసి నేను గ్రో అయ్యే టైంకి, ఈ టైంలోనే నేను మారిపోయా. క్యారెక్టర్స్ చేయాలి అనే దాని నుంచి లీడ్సే చేయాలి అనే దానికి మారిపోయా. సో ఎడిట్లో పోవాలి, ఇది లీడ్సే చేయాలి, నేను ఎడిట్లో అలా అనుకునేదాన్ని. నేను లీడ్స్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఎడిట్లో పోతే బాగుంది. కానీ వచ్చింది, ఒకప్పుడు పవన్ కళ్యాణ్తో ఫోటో దిగితేనే చాలు, దూరం నుంచి చూస్తేనే చాలు, ఇంకా నా జన్మ ధన్యం అయిపోద్ది అనే రోజు నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలో అట్లీస్ట్ నువ్వు ఉన్నావు, అవును గర్వంగా ఫీల్ అవ్వ, ఎందుకు ఎడిట్లో పోవాలనుకున్నా అని నేనే అనుకున్నా. ఎదిగితే నువ్వు నీ మూలాలను మర్చిపోతావా, అదే ఎంత ఎదిగినా కానీ మూలాలను మర్చిపోకూడదు. చిన్నప్పుడే కాదు, డిగ్రీ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చూస్తే చాలరా, పవన్ కళ్యాణ్తో ఒక్క ఫోటో దిగితే చాలరా అనుకునేదాన్ని. ఉస్తాద్ భగత్ సింగ్ లో చిన్నది పడింది, అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చూస్తారా, అతని సినిమా తనే చూసుకుంటారు కదా, అతని సినిమా అతను చూస్తారు, నిన్న అతను చూసారు, అతని స్క్రీన్ మీద చూస్తారు కదా. నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవ్వ, ఎందుకు నేను తక్కువ చేసుకుంటున్నావు, ఎంత ఎదిగినా నీ మూలాలు మర్చిపోకూడదు అంటే ఇది నాకు అర్థమైంది. మా డాడీ కూడా ఇది అన్నా, నేను డాడీ నన్ను అంతా చిన్న క్యారెక్టర్ చూసుకోవడం నాకు తక్కువగా అనిపించింది, నాకు ఇంకా మంచిగా వస్తున్నాయి ఇప్పుడు అంటే, మా డాడీ ఇదే అన్నారు మా డాడీ. అంటే నువ్వు పవన్ కళ్యాణ్ చూపించడానికి తీసుకెళ్ళాడు, అక్కడికి విజిట్స్కి వచ్చినప్పుడు ఎక్కడన్నా
తీసుకెళ్ళి డాడీ ప్లీజ్ డాడీ ఫోటో తీసుకుంటాను డాడీ చూస్తాను డాడీ అట్లీస్ట్ అని అన్న రోజులు ఉన్నాయి గుర్తుందా? నువ్వు అతని సినిమాలో ఉన్నావు ఇప్పుడు నువ్వు అంటే నువ్వు మారిపోయావా ఈ రోజుల్లో నువ్వు ఈ టైం ఫ్రేమ్లో నీకు అంత పొగరు వచ్చిందని. పొగరు కాదు నాన్న అంటే మళ్ళీ అవే వస్తాయి అంటే వాళ్ళకి తెలియదు. చెన్నై చేస్తే చెన్నై వస్తాయని వాళ్ళకి తెలియదు. కానీ ఆ మాట వల్ల నేను అంత ఫీల్ అవ్వలేదు దానికోసం. వస్తుంది తర్వాత ఊర్లో కూడా చాలా మంది మా ఊరు నుంచి వచ్చింది నా వల్ల నలుగురికి రీల్స్ చేసే అవకాశం వచ్చింది. సో హౌ డు యూ వాంట్ శ్రవంతి మోర్ రిమెంబర్? ఒక ఇంట్లో అమ్మాయిలా ఖచ్చితంగా మా అమ్మాయి రా మన అమ్మాయి మా చెల్లి అక్క అలా మన అమ్మాయి అనుకున్నప్పుడు బాగుంది. నాకు అదే కావాలి తండ్రి అవుతుంది ఇంకే ఆస్తులు అంత సీన్ మన అమ్మాయిని అనుకుంటే ఎంత బాగుంది చెప్పినా కదా. స్టార్టింగ్ నుంచి దాంతో వర్క్ చేశాను అంటే నేను ఎప్పుడు బాడీస్ లేని పెద్ద చూపిస్తాను అంటే మాట్లాడుకునే గేమ్ దగ్గర సొల్లేస్తున్నమాట సడన్ గా ఇంటర్వ్యూ మేము సారా ఇంటెలెక్చువల్ గా ఉన్నా కాక అస్సలు లేదు. ఇవి జస్ట్ నవ్వులు అంతే సొల్లంతే అంతే ఇంటర్వ్యూ అసలు నాకే ఇష్యూ కాదు. ఇంటర్వ్యూ ఇచ్చి అంత పెద్ద మనిషి ఇంకా కాలేదు. పెద్ద మనిషి అవుతాయి అవుతావు అదే ఈ రోజు పెద్ద మనిషి అయితే అయ్యాను నేను ఇంటర్వ్యూ ఇచ్చి అంత పెద్ద మనిషి కాలేదు. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ కాన్వర్సేషన్ అండ్ ఇది మేము చాలా ఫన్ గా చేసాము. మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే కనుక ప్లీజ్ డూ ఫర్గివ్ us. సో హోస్ట్ చేయడం మేము ఫస్ట్ టైం కాబట్టి ఐ హోప్ యు గైస్ ఆల్ ఎంజాయ్. సో ఈ పాడ్కాస్ట్ సిరీస్ లో నెక్స్ట్ మీరు ఎవరిని చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి అండ్ ఫాలో దిస్ ప్లీజ్. ఇలానే ఇంకెక్కడ పాడ్కాస్ట్ చూడండి ఎందుకంటే మనం ఎక్స్క్లూజివ్ గా ఉంచడం అండ్ నువ్వు పెద్ద సినిమాలు చేశాక మనం నేను వేరే ఇంటర్వ్యూ తీసుకుంటా. ఐ హోప్ యూ రీచ్ గ్రేట్ హైట్స్. ఆల్ ది బెస్ట్.